ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కాపు కులానికి ఒక టైగర్ వచ్చారన్న. ప్రతి ఒక్కళ్ళు వచ్చేది అంటారు, కాపు టైగర్ మా అంబటి. ఏంటంటే అది నిజంగానే వంగవీటి రంగా గారి అనుచరుడైన ఆయన, లేదంటే కాపు కులానికి టైగర్ ఆయన ఒక్కడే ఉన్నారంటారా? ఇక అసలు ముందు కాపు సామాజిక వర్గం గురించి మాట్లాడాలంటే ఒక అర్హత ఉండాలండి ఆయనకి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కాపు సామాజిక వర్గం గురించి ఎలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేశారో ప్రతి ఒక్కళ్ళు కూడా చూశారు. ప్రతి ఒక్కళ్ళు కాపులు తాగుబోతులు, తిరుగుబోతులు, తిండిబోతులు, దేనికి పనికిరాని వాళ్ళు, చాతగాని వాళ్ళు అని చెప్పేసేసి ఇన్ని మాటలు కాపు సామాజిక వర్గంని అని, అదే ఆయన పుట్టిన కాపు సామాజిక వర్గాన్ని అని, ఇప్పుడు ఆయన కాపు టైగర్ రంగా గారి అనుచరుడు అంటే నిజంగా ఆ మాట అనటానికి కూడా అనే వాళ్ళకి సిగ్గుండాలి, బుద్ధి ఉండాలి. ఈయన దాన్ని గర్వంగా చెప్పుకోవాలంటే ఈయనకి కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి. కూటమిని కూలదూయటమే నా అజెండా అంటున్నారు కదమ్మా మరి అంబటి రాంబాబు గారు. అందులో భాగంగానే కదండి ఇప్పుడు కాపు చిచ్చు అనేది రేపింది. లేదంటే అన్ని చోట్ల ప్రశాంతంగా ఉన్న రాజకీయాన్ని ఎప్పుడైతే కూటమి బలంగా ఉంటే వాళ్ళు వాళ్ళ పని ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి వీళ్ళ పార్టీకి పుట్టుగతులు ఉండవు అని చెప్పేసేసి ఆ కూటమిలో చిచ్చు పెట్టడానికి మెయిన్ ఎవరి సపోర్టు చూసుకొని ఇప్పటి వరకు రాజకీయం నడుస్తుందో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలి అని చెప్పి, కావాలని చెప్పేసేసి కాపు సామాజిక వర్గంలో చిచ్చు రేపాలి అని చెప్పేసేసి ఈయన చేసిన చేష్టలు అనేవి అందరూ కూడా చూశారు. అందరూ కూడా అర్థమవుతుంది. ఇంత అర్థమవుతున్నా, అందరికీ తెలిసేలాగా అన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా ఇంకా ఈయన పెద్ద కాపు నాయకుడు అని చెప్పేసేసి మాట్లాడుతున్నారు అంటే ఇంకా అసలు ఆయన నిజంగానే జగన్ గారే అనుచరుడు అని చెప్పేసి మాకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ ప్రధానంగా అమ్మా, ఎందుకంటే మీరు ఆ సామాజిక వర్గమే కాబట్టి నేను అడుగుతున్నాను. పదే పదే ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే కనుక ముద్రగడ పద్మనాభం గారు అయితే కనుక అప్పుడు నన్ను చంపేయాలని చూశారండి, ఇప్పుడు అంబటి రాంబాబు గారిని చంపేయాలని చూస్తున్నారండి, ఇది పద్ధతి కాదండి చంద్రబాబు గారండి అంటూ ముద్రగడ పద్మనాభం గారు మాట్లాడిన మాటలు ఎలా చూడాలంటారమ్మా? ఇప్పుడు మొన్న స్టేట్మెంట్లో ఈయన అంబటి రాంబాబు గారు ఒకటి అన్నారండి, అసలు కాపు సామాజిక వర్గం ఇక్కడ క్యాస్ట్ తీసుకొచ్చింది ఎవరు, టీడీపీ వాళ్ళు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ పోస్ట్ పడిందే మనకి వైసీపీ సోషల్ మీడియాలో ఒక కాపు నాయకుడి మీద టీడీపీ శ్రేణుల దాడి అని చెప్పేసి స్టార్ట్ చేసిందే వాళ్ళు. అలాంటిది వాళ్ళు ఇప్పుడు ఇటువైపు మార్చి అసలు కాపు గురించి, కులం గురించి తీసుకొచ్చిందే వాళ్ళు ఎప్పుడు కూడా. సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుంటే కనుక రీసెంట్గా తిరుమల లడ్డు విషయం, ఒకవైపు దాంట్లో మాకు క్లీన్ చిట్ వచ్చిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఘంటాపదంగా మొన్న 3.5 గంటల ప్రెస్ మీట్లో కూడా ఆయన ప్రస్తావించిన పరిస్థితి చూసాం. మరి అదే విషయం అసెంబ్లీలో తిరుమలలో జరిగిన కల్తీ వ్యవహారం మీద 4 గంటలు చర్చ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అందులోకి వెళ్ళి ఎందుకని ప్రశ్నించలేకపోయారు అనుకోవచ్చు అంటారు? మీడియా ముందు మాట్లాడడం ఏముంది అండి, వీళ్ళు ఏదైతే చెప్తారో అది మటుకు రికార్డ్ చేసుకొని వెళ్ళిపోతారు. అదే ఒకవేళ ఎవరైనా ఎదురు నుంచి క్వశ్చన్ అడిగారు అనుకోండి, గొంతు బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు అని మొన్న గుంటూరు వచ్చినప్పుడు ఆయన మీడియా ముందు నుంచి ఎలాగైతే సైడ్ అయ్యారో అలానే సైడ్ అవుతారు. అదే అసెంబ్లీలో అనుకోండి, అందరి ముందు వీళ్ళు ప్రూఫ్స్తో సహా కరెక్ట్గా ప్రశ్నిస్తే సమాధానం లేదు, ఆ సమాధానం గట్టిగా చెప్పగల ధైర్యం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాము, దేవుడి విషయంలో ఎవరు అయినా పొరపాటు చేస్తే వాళ్ళకి వాళ్ళ కుటుంబం తరతరాలకి కూడా గట్టి దెబ్బ తగులుతుంది. సో అందుకని ఆయన చేసిన తప్పని తెలుసు కాబట్టే గట్టిగా మాట్లాడాలి అన్నా కూడా ఆయన భయపడి మాట దాటేస్తా ఆ సిచ్యువేషన్ అనేది అవాయిడ్ చేస్తూ క్లీన్ చిట్ ఇచ్చారు అని చెప్తున్నారే కానీ అసలు దాంట్లో నెయ్యే లేదురా సామి అన్నా కూడా వాళ్ళు ఒక పాయింట్ వరకు స్టిక్ అయిపోయి మాకు క్లీన్ చిట్ ఇచ్చారన్న. అసలు నెయ్యి ఎక్కడుందండి? ముందు నెయ్యి చూపించండి, నెయ్యిలో ఇంకేం కలిసినాయో తర్వాత మాట్లాడడం, ముందు దాంట్లో అసలు నెయ్యి ఎక్కడుంది చూపించండి. అది ఖచ్చితంగా ఇది ప్యూర్ నెయ్యి అని చెప్పేసి ఆయన్ని వచ్చి మీడియా ముందు చెప్పమనండి, మేము ఒప్పుకుంటాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పులివెందుల్లో నందీశ్వర ఆలయానికి పునఃప్రతిష్ఠా కార్యక్రమానికి పాల్గొన్నారు. అక్కడ జరిగిన క్రతువులు మరి దాంట్లో అక్కడ ఆయన పాల్గొన్న తీరు అసలు ఎలా చూడాలంటారమ్మా? ఎప్పుడైనా ప్రతి ఒక్క భారతీయుడికి కూడా తెలుసండి, కులాలు మతాలు తీసేసేయండి, ప్రతి ఒక్కరికి
కామన్ సెన్స్ ఉన్న వాళ్ళందరికీ తెలుసండి, ఏదైనా కూడా దైవ పూజలు చేసేటప్పుడు దంపతులు కలిసి కూర్చుంటేనే దాని ఫలితం అనేది దక్కుతుంది. అలాంటిది ఇంత పెద్ద కార్యక్రమానికి ఆయన ఒక్కడే వచ్చి కుదరదని చెప్పేస్తే ఎవరు కూడా మీరెందుకు రాలేదని నిలదీసే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మన హిందూ దేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అన్య కులాలని గౌరవిస్తారు, మన కులాన్ని పాటిస్తారు, మన మతాన్ని పాటిస్తారు, అన్ని కులాలని గౌరవిస్తారు. అలాంటిది ఇలాగా మనోభావాలని సాంప్రదాయాలని కించపరచడం తప్ప కావాలని ఏదో నేను రావాలి కనిపించాలి అని చెప్పి దేనికి కూడా సాంప్రదాయాలకి దైవానికి కూడా కించపరుస్తూ ఈయన ఇలాగా అంతకుముందు చేశారు, ఇంకా చేస్తున్నారు, ఇకపైన కూడా చేస్తారే తప్ప ఆయనలో మాత్రం ఇప్పటి వరకు మార్పు రాదు, ఇకపై రాదు కూడా. ఆయన ముఖ్యమంత్రి కావాలని, అలాగే అక్కడ వేద పండితుల ఆశీర్వచనాలు ఇవ్వటం, అలాగే ఈయన యజ్ఞంలో వేసే ఏదైతే దినుసులు ఉంటాయో వాటిని కూడా ఈయన స్వయంగా వేయలేకపోవటం ఎలా చూడాలంటారమ్మా ఇవన్నీ? ఇప్పుడు చూసే వాళ్ళకి ఆయనకి ఎలాగో ఫస్ట్ నుంచి కూడా ఆయన తీరు ఇంతే, నా దారి ఇదే అని చెప్పేసి వెళ్తూ ఉన్నారు. కనీసం చూసే వాళ్ళలో, ఆయనని అనుసరించే వాళ్ళలో ఆయన మార్పు రాకపోతే గత 5 సంవత్సరాలు ఎలాగా మనం జీవితం గడిపామో ఇకపై ఇంకా దారుణంగా ఉండబోతుంది. ఎప్పటికన్నా వాళ్ళు మేల్కుంటారని చెప్పేసి ఎంతగానో ఆశిస్తున్నాము. కానీ లేదు, మాకు జీవితాలు నాశనం అయినా పర్వాలేదు, మాకు భవిష్యత్తు లేకపోయినా పర్వాలేదు, మా పిల్లలకి మంచి స్కూళ్ళు చదువు లేకపోయినా పర్వాలేదు, ఆ రాష్ట్రం ముందుకెళ్ళకపోయినా పర్వాలేదు, మేము అనుకున్నది జరగాలి, ఎంతమంది కోడికత్తులు వేసినా పర్వాలేదు, ఎంతమంది బాబాయిలు చనిపోయినా పర్వాలేదు, ఎంతమందిని డోర్ డెలివరీ ఇవ్వడానికైనా కూడా మేము రెడీగా ఉన్నాం, కానీ మేము అనుకున్నదే నెగ్గాలి అన్న ధోరణిలో ఆయన వెళ్తున్నారు. ఆయన అనుచరులు కూడా భవిష్యత్తుతో సంబంధం లేకుండా, ప్రగతితో సంబంధం లేకుండా, అభివృద్ధి మాకొద్దు, మాకు మా నాయకుడే కావాలి అన్న అంధవిశ్వాసంతో వెళ్తున్నారు. సో వాళ్ళ అంధవిశ్వాసానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. సో ఇవన్నీ ఒకైతే కనుక ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ లేదంటూ వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఓ పక్కన. మరోవైపును చూస్తే కనుక చిన్న తప్పు చేసినట్టే చిన్నపిల్లల పట్ల అఘాయిత్యానికి పాల్పడిన వాళ్ళు ఎలాంటి శిక్షలు పడతాయో అని చెప్పి సూసైడ్ చేసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. వాటికి కొత్త పేరు పెడుతూ వాటర్ ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. మేము అధికారంలోకి రాగానే, మా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే వంగలపూడి అనిత గారిని అరెస్ట్ చేపిస్తాను, డీజీపీ గారిని అరెస్ట్ చేపిస్తాను అంటూ ఒక లాయర్ మాట్లాడటం, జడ శ్రావణ్ మాట్లాడటం అసలు ఎలా చూడాలంటారు? మరి వాళ్ళ ప్రభుత్వంలో క్రైమ్ రేటు ఎంతగా పెరిగిపోయిందో, ఆడవాళ్ళ మీద, పసి బిడ్డల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు అందరి మీద అఘాయిత్యాలు ఎంతగా చెలరేగిపోయినాయో అందరం చూసాం. 5 సంవత్సరాలు ఏం పెద్ద పీకిందేమీ లేదు. ఇప్పుడు ఎక్కడ ఏమన్నా చెయ్యాలన్నా కూడా భయపడుతున్నారు. ఎందుకంటే వితిన్ 24 hours వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మనకి సిస్టమ్ అంతా కూడా వర్క్ చేస్తుంది. మేజర్ ప్రయారిటీ ఉమెన్ సేఫ్టీకి కేటాయించి వీళ్ళందరూ కృషి చేస్తున్నారు. క్రైమ్ రేట్ అనేది తగ్గుతుంది కాబట్టి ఇది ఎలాగన్నా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అనిత గారు ముందే చెప్పారు, ఆడపిల్లల మీద ఏదైనా అఘాయిత్యం జరిగింది అంటే 24 గంటల్లో వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి గట్టిగా చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ ఇంతే జరుగుతూ ఉంటే గనక వీళ్ళు చేసినవన్నీ కూడా ప్రజలు కంపేర్ చేసుకొని మేము వస్తాము అని ముందుకొస్తే తరిమి కొడతారేమో అన్న భయంతో వీళ్ళ నోరు నొక్కాలి అని ప్రయత్నించడం, వీళ్ళ మీద తప్పుడు ప్రచారాలు చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నారండి. ప్రజలు మరీ అంత తెలివి తక్కువ వాళ్ళైతే కాదు. సో మీరు ఎంత చేసినా కూడా ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉందండి. మీరు ఎంత చంపాలని చూసినా కూడా ప్రజాస్వామ్యం ఏదో ఒక వైపు నుంచి బయటికి రావాలనే ప్రయత్నిస్తుంది. మార్పు అయితే వస్తుంది కంపల్సరీ.